నమస్తే అండి. లాస్ట్ వీడియోలో మొక్కల్ని గెస్ చేయమని చెబితే అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఈ వీడియోలో పసుపు హార్వెస్ట్ చేయడంతో పాటు నేను చేసిన మిస్టేక్స్ కూడా చెబుతాను. ఒకవేళ మీరు పసుపు మొక్కల్ని పెంచాలనుకుంటే ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. మొక్కలు పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచకుండా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పసుపు దుంపల్ని తవ్వుకోవాలి. కానీ నేను ఏప్రిల్ మొదటి వారంలో హార్వెస్ట్ చేశాను. అలా చేయడం వల్ల నా శ్రమతో పాటు సమయం కూడా వృధా అయ్యింది. అది ఎలానో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి. 6 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో మొక్కల్ని పెంచడం, వాటికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకపోవడం వల్ల ఈసారి తక్కువ దుంపల్ని హార్వెస్ట్ చేశాను. కాబట్టి పసుపు దుంపల్ని నాటే ముందు భూసారం తగ్గిపోకుండా మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువులు లాంటివి ఇవ్వడం వల్ల ఎక్కువ దుంపల్ని పొందడమే కాకుండా దుంపలు కూడా చక్కగా తయారవుతాయి. పసుపు దుంపల్ని తవ్వడానికి ఉపయోగించే గుణపం ఇలా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదంటారు. ఇవి తవ్వడానికి 4 రోజుల ముందు ఇంటి దగ్గర ఉన్న పసుపు మొక్కల్ని తవ్వాను. అప్పుడు ఉపయోగించిన గుణపానికి స్పైరల్ డిజైన్ ఉంది. మేబీ పట్టుకునేటప్పుడు జారిపోకుండా గ్రిప్ కోసం అలా డిజైన్ పెడతారేమో, నాకు తెలియదు. కానీ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్లోనే తవ్వినా ఆ గుణపం డిజైన్ వల్ల చేతులకి బొబ్బలు వచ్చేసాయి. కానీ ఈ గుణపంతో ఎక్కువ ప్లేస్లో తవ్వినా కొంచెం కూడా ఇబ్బంది అనిపించలేదు. పసుపుని కంటైనర్స్లో కానీ గ్రో బ్యాగ్స్లో కానీ పెంచాలనుకుంటే ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేలా ఆ కంటైనర్స్కి ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి, లేదంటే ఆ పసుపు దుంపలు కుళ్ళిపోతాయి. ఆల్రెడీ పసుపు మొక్కలు పెంచిన వాళ్ళు ఏమైనా టిప్స్ కానీ జాగ్రత్తలు కానీ కామెంట్ చేస్తే వాటిని నెక్స్ట్ క్రాపింగ్లో ఫాలో అవుతాను. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ దుంపలు వస్తాయి అనుకున్నాను, కానీ ఇవి నన్ను డిసప్పాయింట్ చేశాయి. తప్పు నాదే కదా, సర్లేండి, నెక్స్ట్ క్రాప్ అయినా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పసుపుని హార్వెస్ట్ చేయాలని. ఇంటి దగ్గర ఉన్న మొక్కలు ఎండిపోయిన తర్వాత తవ్వడం వల్ల మొక్కలు ఎక్కడ వేసామో మర్చిపోయాము. మొక్కలు వేసిన ప్లేస్లో కాకుండా పక్కన మొత్తం తవ్విన తర్వాత ఎప్పటికో దుంపలు కనిపించాయి. అవి కూడా పైపైనే ఉన్నాయి. ఇవిగోండి, ఇక్కడే ఉన్నాయి ఆ దుంపలు. అప్పటి వరకు తవ్విందంతా వేస్ట్ అయిపోయింది. స్పైరల్ డిజైన్ ఉన్న గుణపమని చెప్పాను కదా, అది ఈ గుణపమేనండి. ఇంటి దగ్గర మొదటిసారి వేయడం వల్లనో ఏమో కానీ ఒకే మొక్కకి చాలా దుంపలు వచ్చాయి. తవ్వేటప్పుడు వేర్ల మీద గుణపం పోటు పడడం వల్ల తవ్వుతున్నంతసేపు చక్కగా పసుపు సువాసన వస్తుంది. మీలో ఎంతమంది పసుపు మొక్కల్ని పెంచారో కామెంట్ చేయండి. ఇది కూడా పసుపు దుంపే, కానీ ఇంకా తయారవ్వలేదు. లోపల కొంచెం వాటరీగా ఉండి వైట్ కలర్లో ఉంటుంది. ఇవి ఇంటి దగ్గర హార్వెస్ట్ చేసిన దుంపలు. మనం పెంచుకున్న మొక్కల నుంచి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు కదా. ఇవి ఎండిపోయిన పసుపు పువ్వులు. ఈ పువ్వులు ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటాయి. హ్యాపీ గార్డెనింగ్ అండి.